శ్రీమన్మహాభారతము 475వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 36వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధర్మరాజు యొక్క రాజసూయ యాగ మండపములో కూర్చున్నటువంటి నారద మహర్షుల వారు గతంలో జరిగినటువంటి విషయాన్నంతటిని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ శ్రీ మహావిష్ణువే సాక్షాత్తుగా ఇప్పుడు యదుకులములో జన్మించాడు అని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ రకంగా భావిస్తూ ఉన్నాడు. నక్షత్రములలో చంద్రుడు ప్రకాశిస్తున్నట్టు భూమిపైన ఉన్నటువంటి అంధక వృష్ణి వంశాలలో శ్రేష్ఠుడై సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. యస్య బాహుబలం సేంద్రాః సురాః సర్వ ఉపాసతే సోయం మానుషవన్నామ హరిః ఆస్తే అరిమర్దనః. ఇంద్రునితో పాటు దేవతలందరూ ఎవరి బాహుబలాన్ని సేవిస్తూ ఉంటారో అట్లాంటి శత్రుమర్దనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీహరి ఒక మానవునిలాగా ఈ భూమిపైన జన్మించాడు. అహో బత మహద్భూతం స్వయంభూః యదిదం స్వయం. ఆహా, ఎంత ఆశ్చర్యం! స్వయంభువు అయినటువంటి శ్రీ మహావిష్ణువు స్వయంగా ఇక్కడ ఈ భూమి మీద జన్మించి ఈ క్షత్ర సమూహాన్నంతటిని కూడా మళ్ళీ విచ్ఛిన్నము చేస్తాడు కదా అంటూ నారద మహర్షుల వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. యజ్ఞముల చేత ఆరాధింపబడేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ ఉన్నాడు నారద మహర్షి. ఇక ఆ సమయములో ధర్మవేత్తలలో శ్రేష్ఠుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ ఉండేటటువంటి ధర్మరాజు ఆ నారద మహర్షుల వారిని చూస్తూ ఉన్నాడు. నారద మహర్షుల వారు సగౌరవముగా అక్కడ కూర్చొని ఉన్నారు. నారద మహర్షి, ధర్మరాజు ఇద్దరూ శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానము చేస్తూ ఉన్నారు. ఓ జనమేజయ, అట్లాంటి సన్నివేశములో ఆ సమయములో తతః భీష్మః అబ్రవీత్ రాజన్ ధర్మరాజం యుధిష్ఠిరం. అప్పుడు భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా, వచ్చిన రాజులందరినీ తగినట్టుగా వారి వారి అర్హతకు తగినట్టుగా సత్కరించు అని పలికాడు. ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజ, ఆచార్యుడు, ఋత్విక్కు, సంయోక్త, స్నాతకుడు, ప్రియమిత్రుడు ఈ 6గురిని రాజు పూజించాలి. 1 సంవత్సర కాలము తర్వాత వస్తేనే పూజింపదగినటువంటి వీరు ఎంతో కాలము తర్వాత ఇక్కడికి వచ్చారు. వీరిలో ఒక్కొక్కరికి వేరువేరుగా అర్ఘ్యపాద్యాదులు ఇవ్వు. వీరిలో శ్రేష్ఠుడైనటువంటి అందరికంటే సమర్థుడైనటువంటి వారికి ముందుగా నువ్వు అర్ఘ్యాన్ని ఇవ్వాలి అని భీష్మ పితామహుడు ధర్మరాజుతో చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.
హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.